వెల్కమ్ టు రీతలి ఛానల్. మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండే మొక్కల్ని చూపిస్తాను. ఇది కలబంద చెట్టు. ఇది చెట్లలో అల్లిన పువ్వుల ఆకులు. ఇదైతే వైట్ ఫ్లవర్ షోకేస్ దేవుళ్ళకి పెడుతుంది మా మమ్మీ. ఈ కొమ్మిరుగుతో అయితే మా మమ్మీ తిడుతుంది, అందుకే మెల్ల చూపిస్తున్నా. ఇదైతే 100 వారాల చెట్టు. కలర్ చూడండి. నెక్స్ట్ ఇదైతే మైదాకు చెట్టు, గోరింటాకు చెట్టు. ఇక ఆషాఢం అంటేనే ఇక గోరింటాకు తెంపుతుంది మా మమ్మీగా. ఇదైతే రోజ్ ఫ్లవర్ చెట్టు. ఇవన్నీ రోజ్ ఫ్లవర్ ట్రీసే కానీ పువ్వులు ఇంకా ఉయ్యలేదు. ఇదైతే మందారపు చెట్టు. ఇది మా ఇంటి దగ్గర నుంచే వీక్కొని వచ్చింది మా మమ్మీ. మాది కొంచెం తెలంగాణ లాంగ్వేజ్, తెలంగాణలోనే మాట్లాడతాం అన్నట్టు మేము. ఇవన్నీ రోజ్ చెట్లు. ఇవి కూడా మల్లె చెట్లు తీసుకొని వచ్చింది మా మమ్మీ మా ఇంటి దగ్గర నుంచి. ట్రీస్ తీసుకొని వస్తుంది. కాకర చెట్టు ఇక ఒక పింద కూడా వేసింది. ఇదేమో ఇది దమనం చెట్టు పూలల్లో పెట్టి అల్లుకుంటారు, మంచి స్మెల్ వస్తుంది. ఇదేమో బచ్చలాకు చెట్టు, తింటే మంచిది అనేసి పెట్టింది. ఈరోజు ఈ ఆకులతోనే పప్పు చేసింది, బచ్చలాకు పప్పు అని. ఇది కూడా దమనం చెట్టు, మంచిగా పూలల్లో అల్లి పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇదంతా దమనం చెట్టు. ఇదంతా బచ్చలాకు చెట్లు. ఇంతకుముందుకు చెప్పిన కదా మా మమ్మీ రోజు బచ్చలాకు పప్పు చేసింది అనేసి, అదే. ఇక నెక్స్ట్ అయితే ఈ ఫ్లవర్స్. ఇది షోకేస్ ఫ్లవర్స్ ట్రీ. దీనికైతే మంచిగానే పువ్వులు పూసినాయి. మా మమ్మీ దేవునికి ఫ్లవర్స్ పెడుతుంది మా మమ్మీ. నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ చెట్లు అయితే బాగున్నాయి. ఇవన్నీ మల్లె చెట్లు, మందారపు చెట్లు పెట్టేసింది. ఇదంతా పుదీనా అయితే మేము ఇక కొనుక్కరామన్నట్టు, ఇక మా చెట్టుకే కాసిందే వేసుకుంటాం అన్నట్టు. ఇవన్నీ ట్రీస్. ఇదేమో ఓమాకు చెట్టు. ఇది సేమ్ ఇది నోట్లో వేసుకుంటే ఓమ ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు కాదు కానీ కోల్డ్ కాఫ్ అయినప్పుడు కొంచెం తగ్గుతుంది అనేసి మా మమ్మీ దంచి ఇస్తుంది అన్నట్టు మాకు. ఎప్పుడైనా కాఫ్ వచ్చినప్పుడు అట్లా తగ్గుతుంది అనేసి. ఇది లిల్లీ చెట్టు. నెక్స్ట్ ఇది ఏం చెట్టు మరి, ఏదో కూరగాయల చెట్టే కానీ ఏం చెట్టు నాకు సరిగ్గా తెలియదు. మా మమ్మీని అడిగి చెప్తా. ఇక్కడ ఈ ఫ్లవర్స్ అయితే అన్నీ దేవునికే పెడుతుంది అన్నట్టు మా మమ్మీ. చూడండి, బాటిల్స్ని కూడా కట్ చేసి మరి అందులో చెట్లను పెట్టింది మా మమ్మీ, వేస్ట్ చేయకుండా. బకెట్లు, బాటిల్స్, టబ్బులు, కూలర్వి, ఇవి మెడికల్ దాంట్లో ఈ డబ్బాలు వచ్చినాయి, వైట్ డబ్బాలు. ఆ వైట్ డబ్బాలలో పెట్టేసింది అన్నీ. ఇక్కడైతే చామంతి చెట్టు ఉన్నది. చామంతి పువ్వులు ఇంకా ఉయ్యలే, ఇప్పుడు ఉయ్యాయి, డిసెంబర్లలో అట్లా ఊస్తాయి. అయితే తమలపాకు చెట్టుతోని కొన్ని యూజెస్ ఉంటాయి కదా మంచిగానే, అందుకోసం ఇక తమలపాకు చెట్టు ఇప్పుడే పెట్టింది, ఇంకా పెద్దగా గాలే. ఇంతకు ముందుకు చెప్పిన కదా ఇది ఏం చెట్టు నాకు తెలియదని. ఇప్పుడు మా మమ్మీ చెప్పింది వాటర్ మిలన్ చెట్టు అని. పింద కూడా వేసింది. ఇటు ఒక పింద వాటర్ మిలన్ వేసింది, మళ్ళీ ఇటు సైడ్ కూడా ఉన్నది ఒక పింద. కనిపిస్తలేదు ఇటు సైడ్ ఒక పింద. ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఒక వాటర్ మిలన్ పింద ఉన్నది. ఇది ఒక మల్లె పూల చెట్టు ఒక రకం.
ఇదొక రకమైన మల్లెపూల చెట్టు. ఇప్పుడైతే ఈ సీజన్లో అయితే ఈ మల్లె చెట్టుకి మల్లెపూలు పూస్తలేవు, మళ్ళీ వచ్చే సీజన్లో పూస్తాయి. ఇప్పుడైతే ఇగో ఈ సీజన్లలో పూస్తుంది, ఈ సీజన్లో అయితే ఈ మల్లెపూలు పూస్తున్నాయి. మొగ్గలు అన్నీ మొగ్గలు వేసినాయి, అంటే పువ్వులు పూసినాయి. కానీ మా మమ్మీ ఇంతకు ముందుకే తెంపింది. తెంపంగా నేను వీడియో తీయలే, మా మమ్మీ నాకు చెప్పకుండా తెంపేసింది అన్నట్టు. అందుకే నేను వీడియో తీయలే. తెంపిన పువ్వులను అయితే చూపిస్తా. ఇవైతే చాలా మొగ్గలు వేసినాయి, ఇవి రేపు పూస్తాయి. పూసిన వాళ్ళే మా మమ్మీ తెంపుతుంది. ఇవైతే తోటకూర చెట్లు. తోటకూర చెట్ల పక్కనే ఇది దొండ చెట్లు ఉన్నాయి. దొండకాయలకైతే పువ్వులు అయితే పూసినాయి, ఇక పిందెలు వేసి ఇక మా మమ్మీ దొండకాయలు, కాకరకాయలు, ఏమైనా కూరగాయలు ఉంటే ఎక్కువ కొన్నది. మా మమ్మీ చెట్లు ఏది తింటుంది, న్యాచురల్గానే వండించుకొని తింటుంది. ఇక మా బిల్డింగ్ మీద అయితే ఇవన్నీ చెట్లు. ఇదైతే పట్నం బంతి చెట్టు. దీనికైతే ఒక మొగ్గేసింది, పువ్వు వేసింది చిన్నగా. ఇది ఇప్పుడు చిన్నగా పూసింది, కానీ అసలుకైతే మంచిగా పెద్దగానే పూస్తుంది దాని మొగ్గ. ఇది కూడా పువ్వు పూస్తుంది ఇంకా కొన్ని రోజులైతే. ఇవన్నీ చెట్లు మా మమ్మీ బిల్డింగ్ మీదనే పెట్టింది. ఇప్పటిదాకా చూపించిన చెట్లు అన్నీ ఇవే టెర్రస్ మీద.